ఒకప్పట్లో బిర్యానీ అంటే హైదరాబాద్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు అది ఇప్పుడు బిర్యానీ అంటే నెల్లూరే. అదేవిధంగా బిర్యానీ అయితే కానీ హలీం కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా మన రియాజ్ హోటల్ వాళ్ళు సొంత వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళు పిలుచుకోవాల్సిన అవసరం లేదు. సారే క్వాలిటీ మొత్తం టెస్ట్ చేసి ఆయన చెప్పలేదు, వాళ్ళ ఫాదర్ కాడి నుంచి మదర్ కాడి నుంచి నోటెడ్ అనమాట. అంతే, వాళ్ళు ముత్తాతల నుంచి వస్తుంది. సో బిర్యానీ కావాలంటే కూడా నెల్లూరే, హలీం కావాలంటే కూడా నెల్లూరే. హోటల్లో ఇంకో ప్రత్యేకత ఉంది. ఇంతవరకు నెల్లూరు చరిత్రలో ఎవరు పెట్టకుండా ఉండే ఒక అద్భుతమైన హెల్ప్ ప్రతి ఒక్కరికి. ఉపవాసం ఉండే వాళ్ళకి, అంటే మాలో రోజా అంటారు కదా, ఉపవాసం ఉండే వాళ్ళకి రాత్రిపూట అంటే వాళ్ళు ఇంట్లో వండుకోలేక చాలామంది బయట పనిచేసే వాళ్ళు ఉన్నారు, బయట ఊరి నుంచి వచ్చేవాళ్ళు, ముసాఫిర్ కూడా అంటే బయట ఊరి నుంచి వచ్చి సడన్గా వాళ్ళకి నైట్ టైం అరేంజ్ చేసే వాళ్ళు ఉండరు. వాళ్ళ కోసం దాదాపు ప్రతిరోజు 1500 మందికి బిర్యానీ పెడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. ఆ సహరీ భోజనంకి 1500 మందికి ప్రతిరోజు రంజాన్ నెల అయ్యే వరకు ఆ 30 రోజులు వీళ్ళు అరేంజ్ చేస్తున్నారంటే ఎంత అద్భుతమైన విషయం అంటే అది దేవుడు ఇతనికి కూడా ఫ్రీ ఇస్తున్నారంట. మసీదులకి ఎవరికైనా అవసరం ఉండే వాళ్ళకి, వాళ్ళు చేసుకోకుండా లేకుండా ఉండే వాళ్ళకి కూడా మార్నింగ్ అని చెప్తే మార్నింగ్ అని చెప్పేస్తే ఆ గంజి ఉంటుంది కదా, ఆష్ అంటాం మేము, అది కూడా వీళ్ళు తయారు చేసి ఇస్తారంట. నెల్లూరులో ఏ సరౌండింగ్స్లో ఎవరికైనా కానీ అవసరం ఉండే అంటే ఆ వసతి లేకుండా వాళ్ళు చేయించుకోలేక ఉండే వాళ్ళు మసీదులో వాళ్ళు కానీ వచ్చి చెప్తే వీళ్ళు ఫ్రీగా ఆ గంజి కూడా పంపిస్తారంట. పేరు కాంచిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఫేమస్ అయిన బిర్యానీ ఏదైనా ఉందంటే అది హోటల్ రియాజు. అది నెల్లూరుకి చెందిన అది చాలా గొప్పగా గర్వకారణంగా ఉంది. వీళ్ళు హలీం కూడా ఈరోజు నుంచి రంజాన్ మాసం వల్ల ఈరోజు స్టార్ట్ చేశారు. వీళ్ళ హలీం రుచిని కూడా ఒక్కసారి రుచి చేయండి, ఒక్కసారి ఆస్వాదించండి. వీళ్ళ నెల్లూరు పట్టణ ప్రజానీకానికి, అధికారులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు, మాకు గత 25 సంవత్సరాల నుండి ప్రోత్సహిస్తున్న మా కస్టమర్లకు అందరికీ నూతనంగా ఈ 25 సంవత్సరాల నుండి ఈ హలీం అనేది మనం నెల్లూరులో ప్రప్రథమంగా మనమే పరిచయం చేసాము. ఎందుకంటే దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ ఏమంటే ఆ బాధ్యత పెంచింది మాకు, ఇంకా బాగా క్వాలిటీ ఇవ్వాలని చెప్పి ఫస్ట్ బాధ్యత బాగా పెంచింది మాకు. అందుకని చెప్పి అందరూ ఈ రంజాన్ పండుగ శుభాకాంక్షలతో అందరూ ఆస్వాదించి, హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు అందరూ మా కస్టమర్లు అందరూ ఆస్వాదించి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.